నేను నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క దిక్కుమాలిన పనితీరు వల్ల పెట్రోలు డీజిల్ కష్టాలు ప్రజలు అగచాట్లు పడుతున్నారని చెప్పని మేము ప్రపంచానికి చెప్తే ఈయనకున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిచ్చే సత్తా చంద్రబాబు దగ్గర ఉన్నా సరే దాన్ని వాడుకునే సత్తా ఈయనకి లేదు అని పెట్రోల్ కష్టాలు డీజిల్ కష్టాలు ప్రజలు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, రేషన్కి కానీ కాయగూరలకు కానీ నిత్యావసర సరుకులకు కానీ అది ఇదేం లేదు, ప్రజలకు కావాల్సిన అన్నీ ఆగిపోతున్నాయి, రవాణా అవ్వట్లేదు, బ్రతుకులు ఇబ్బంది పడుతున్నాయి, భోజనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పని నేను మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, డీజిల్ మా దగ్గర ఉండదు, డీజిల్ మోడీ దగ్గర ఉంటుంది, మోడీని అనే సత్తా వైసీపీ వాళ్ళకి లేదంటున్నారు. అరే బాబు, వైసీపీ వాళ్ళకి మోడీని కాదు, చంద్రబాబునే కాదు, మోడీని అనే ఎవరినైనా తప్పు చేస్తే ప్రశ్నించే దమ్మున్నోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోడీ నటన వల్ల, మోడీ నాటకీయ ప్రభుత్వం నడపటం వల్ల, అసలు కంటే యాక్షన్ ఎక్కువ అవటం వల్ల, జరిగేది ఒకటి చెప్పేది ఒకటి వల్ల ఈ దేశం నష్టపోతుంటే రాహుల్ గాంధీ చేతకాంతాలలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ చేతకాంతాలం వల్ల, రాహుల్ గాంధీ చేతకాంతాలం వల్ల కూడా ఈ దేశం నష్టపోతుందని మేము దమ్ముగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. మోడీ డ్రామాలు తప్పితే వాస్తవాలు తక్కువ, డ్రామాలు ఎక్కువ అని నేను మాట్లాడుతున్నాను. ప్రజలకి జరిగేది పావలా అయితే చెప్పేది మోడీ గారు చెప్పేది రూపాయి పావలా అని చెప్తున్నాము. మీకు చెప్పే దమ్ముందా ఎప్పుడన్నా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని నేను చెప్తున్నా. మీకెందుకు విలువ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నా, దాదాపుగా 20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా, రాజ్యసభలో మా వాళ్ళని కొనుక్కుని, ఆయన కొనుక్కుని, ఈయన కొనుక్కుని మీరు బాగా మెజార్టీ తెచ్చుకున్నా, రాజ్యసభలో మీ దగ్గరే ఉండి, లోక్సభలో మీ దగ్గరే ఉన్నా, మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా, మీకు పెట్రోల్ డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయాల కన్నా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి, ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతిగల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుద్ది. ఆ రోజు ఎవరిని చేసుకుంటే ఆడితోనే నిజాయితీగా బతుకుతుంది, నిక్కచ్చిగా బతుకుతుంది. ఆ నీతి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు కదా. మహిళా బిల్లుకు చూసాం మనం. ఢిల్లీ వెళ్ళారు, స్పీకర్తో, అమిత్ షాతో అందరూ ఫోటోలు దిగుతారు, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి. సాయంత్రం రాహుల్ గాంధీ ఏజెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డితో దిగుతారు. రేవంత్ రెడ్డి వాళ్ళేమో మహిళా బిల్లు వద్దన్నాడు, అమిత్ షానేమో మహిళా బిల్లు కావాలి, ఇప్పుడు ఓటేయండి అన్నాడు. మరి వీళ్ళ రాజకీయం ఏంటిది? అది నేను చెప్పిన మాట ఏమన్నా తప్ప? ఎవరికైనా కోపం వస్తుందా చెప్పండి. ఆవిడే నిక్కచ్చిగా ఉంటుంది కదా, ఆడకూతురే నిక్కచ్చిగా ఉంటుంది కదా. ఒకరోజు వెళ్ళిన ఆవిడ ఇది చూడండి, మధ్యాహ్నం ఏమో అమిత్ షాతో ఫోటోలు దిగుతారు, స్పీకర్తో ఫోటోలు, లోక్సభ స్పీకర్తో ఫోటోలు దిగుతారు. ఇదే తెలుగుదేశం నాయకురాళ్ళు సాయంత్రం ఏమో రేవంత్ రెడ్డితో ఉంటారు. ఏంటి దీని అర్థం ఏంటి? ఇట్లాంటి తప్పుడు రాజకీయం చేయటం వల్లే, తప్పుడు విధానాల వల్ల, తప్పుడు బుద్ధుల వల్లే ఈ రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఇవాళ మాకేం సంబంధం అంటున్నారు, మోడీకి సంబంధం అంటున్నారు. మరి డబుల్ ఇంజిన్ కాదా ఇది? సింగిల్ ఇంజిన్ సర్కారా? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, పైన మేమే కింద మేమే అంటున్నారు కదా.
అదే కాదా అయితే? అంటే పైన మీరు కింద మీరు కాదా, లేదా పైన మీది కాదు కింద మీద ఏంటి అది? కాబట్టి ఈ బోల్తా మాటలు, పిల్లి మొగ్గలు ఇవన్నీ మానేసి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర మంత్రులు ఆఖరికి ఐఏఎస్ అధికారులతో కూడా తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అన్ని డీజిల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అసలు కొరత లేదు, సిగ్గు శరం లేదు. ముందు ఆయిల్ కొరత సంగతి దేవుడు ఎరుగు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయిల్ కొరత సంగతి దేవుడు ఎరుగు. పాలకులకి సిగ్గు శరం లేదనేది అర్థమవుతుంది. డీజిల్ కొరత లేదని చెప్తారా? సిగ్గు లేదు అసలు మీకు? దేవుడు సిగ్గట్లేదు అసలు మీ మొఖానికని? మా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు నిన్న మొన్న స్టేట్మెంట్ చూసా, మా బంకుల్లో 175 బంకుల్లో ఆయిల్ కొరత లేదని. అయ్యా జాయింట్ కలెక్టర్ గారు, మీ నాయకత్వంలో దాని లెక్కలు, జమా లెక్కలు, మీరు చూస్తున్నటువంటి రెవెన్యూ బంకులో ఎస్పీ గారి బంగ్లా పక్కన, జాయింట్ కలెక్టర్ గారి బంగ్లా వెనకాల బంకులో ఎంత క్యూ ఉందో సీసీ కెమెరాలు చూసుకోండి ఒకసారి. ఫోన్లో చూసుకోవచ్చుగా, సీసీ కెమెరా మీది, బంకు మీదేగా. ఎస్పీ గారు బంకు నడుపుతున్నారు, ఆ బంకులో లైన్ చూడండి ఒకసారి. లక్ష్మీడాగి అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారు సాక్షిగా ఎస్పీ గారు బంకు నడుపుతున్నారు. ఎస్పీ గారు బంకు నడుపుతుంటే ఆ బంకు లైన్ ఎంత ఉందో చూడండి ఒకసారి. మరి ఏంటిది ఇది? బంకుల్లో ఆయిల్ ఉంటే మన లైన్లు ఎందుకు ఉన్నాయి? అంటే మీ బంకుల్లో కూడా, కలెక్టర్ గారి బంకులో, ఎస్పీ గారి బంకులో కూడా బ్లాక్ అమ్ముతున్నారా? మరి లైన్ ఎందుకు ఉంటుంది ఆయిల్ ఉంటే? సమానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి ఐఏఎస్ అధికారులకు కూడా మీరు, ఈ తప్పుడు రాజకీయ నాయకులు, ఇలాంటి సిగ్గు శరం లేనటువంటి కూటమి పాలకుల మాటిని వాళ్ళు ఏది చెప్పమంటే ఆ స్టేట్మెంట్ ఇస్తే ఐఏఎస్కి విలువ తగ్గిపోతుంది, ఐపీఎస్కి విలువ తగ్గిపోతుంది అనేది ఒకసారి మనసులో పెట్టుకోమని చెప్పాను. ఒకవేళ ఇదే మాటలు, మీరు మాట్లాడిన మాటలు, నా మాటలు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చూస్తే వాళ్ళంతా ఎందుకు మా అబ్బాయి ఇట్లా చెప్తున్నాడు, ఆయిల్ కోసం రాష్ట్రం అంతా అల్లాడిపోతుంది కదా, ఎందుకు మా బిడ్డ ఇట్లా చెప్తున్నాడు, మా అన్నయ్య ఇట్లా చెప్తున్నాడు అని వాళ్ళు ఫీల్ అవరా? కాబట్టి వాస్తవాలకి దగ్గరగా ఉన్న విషయాలు మాత్రమే అధికారులు మాట్లాడండి. ఎవడో చెప్పాడని చెప్పిన తప్పుడు మాటలు, రాంగ్ స్టేట్మెంట్స్, అసత్యాలని దయచేసి మాట్లాడబాకండి అని చెప్పనేది వారికి విజ్ఞప్తి చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులారా, బంకుల్లో ఆయిల్ లేక అల్లాడుతున్నారు రొయ్యల రైతులు. మీరేమో కరెంట్ ఎవరు, కరెంట్ పవర్ కట్ అంటారు, బయట నుంచి కొనరు. మాకు ఒక సర్కస్ మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి మాట్లాడతాడు. ఒక విలేకరు అడిగాడు, అమాయకులైన పాపం లేత విలేకరు, ఏమని అడిగాడు? సార్ పవర్ కట్లు ఉన్నాయి సార్, రొయ్యల రైతులు అల్లాడుతున్నారు సార్, జనం చచ్చిపోతున్నారు సార్, వేసవకాలం సార్, సముద్రం పక్క ఊళ్ళు సార్, చెమటలంతా బంక సార్, ఊళ్ళంతా చచ్చిపోతున్నారు సార్, కూలిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు సార్ అంటే అతను అంటాడు, నో, ప్రస్తుతం గాలి వీయటం బాగా తగ్గింది, గాలి వీయటం తగ్గిందంట. ఆ గాలి వీయటం తగ్గటం వల్ల ఆ చక్రం ఏది ఫ్యాన్ తిరగడం తగ్గిందంట. ఆ ఫ్యాన్ తిరగడం తగ్గడం వల్ల కరెంట్ ఉత్పత్తి తగ్గి కరెంట్ ఇవ్వలేకపోయింది. విండ్ పవర్ అంటే ఏంటండి? గాలి కాక ఏంటి? విండ్ అంటే ఏంటి? మీకు ఇంగ్లీష్లోనే అర్థం అవుద్దా మీ ఛానల్కి? విండ్ పవర్ అంటే అదే. విండ్ పవర్ ఎందుకు తగ్గుతుంది? గాలి 4 మీటర్లు పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్ విండ్ ప్రెషర్ ఉన్నంతసేపు పవర్ జనరేట్ అవుతుంది. అప్ టు 12 to 13, 12 నుంచి 13 మీటర్ల పర్ సెకండ్ స్పీడ్తో గాలి వీచినది. ఆ రెక్క తిరిగి ఒక సైక్లోన్ అప్పుడు మాత్రమే 13 దాటుతుంది. సైక్లోన్ అప్పుడు 13 లోపే ఉంటుంది. ఇది వేసవకాలం అన్సీజన్ అయినా కూడా ఇంతవరకు గడిచిన 3 సంవత్సరాల నుంచి నేను నెట్లో కూడా చూసా, గడిచిన 3 సంవత్సరాల నుంచి ఏంటి మంత్రి గారు గాలి తగ్గింది ఏంటంటాడు. ఆ టీవీలో ఆ న్యూస్ చదివేపు చూస్తేనేమో ఆయన జుట్టు గిట్టు ఎగిరిపోతుంది, వెనకాల చామ్యాన్ ఎగిరిపోతుంది, వెనకాల బట్టలు ఎగిరిపోతున్నాయి, గాలి అంత బాగా వేస్తుంది, గాలి లేదంటాడు ఏంటి అని నెట్లో కొడితే ఇంతవరకు 2024 సమ్మర్లో కానీ, 2025 సమ్మర్లో కానీ, 2026 సమ్మర్లో కానీ, ఈ మే మాసంలో 4.4 మీటర్స్ పర్ సెకండ్ దాటే ఉంది తప్పితే 4 కూడా లేదు ఎక్కడ కూడా. 4 మీటర్స్ పర్ సెకండ్ కూడా ఎక్కడ అంత తక్కువ లేదు. 4.4 నుంచి 4.9 దాకా లాస్ట్ సమ్మర్లో కానీ, అంటే ఆ ముందు సమ్మర్ కానీ, 25 మే కానీ, 24 మేలో కానీ విండ్ గాలులు వీస్తే వాస్తవంగా కిందటేడు ఇంకా బాగా, ప్రతి సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ బాగుంది, ఈ సంవత్సరం కూడా బాగుందని చెప్తున్నారు కరెంట్ ఉత్పత్తి. మరి మీకెవడు చెప్పాడు?
చెప్పుకోవాలి, సిగ్గు లేక చెప్పుకోవాలి కదా. ఎందుకు పవర్ కట్లు వస్తాయి సమ్మర్లో పవర్ కట్లు ఎందుకు వస్తాయి? థర్మల్ పవర్ స్టేషన్లో ఆ వేడి తట్టుకోలేక, బయట వేడి లోపల వేడి తట్టుకోలేక ట్రిప్ అయిపోతాయి, పవర్ జనరేషన్ ఆగిపోద్ది థర్మల్ స్టేషన్స్లో. అప్పుడు బయటికి కొనాలి. మరి కొంటాకి మనకి డబ్బులు కావాలి, డబ్బులు లేవు, కాళ్ళు ఎత్తి కూర్చుని డబ్బులు కరెంట్ కొనలేక థర్మల్ స్టేషన్లో కరెంట్ ఆగిపోయి జనానికి పవర్ కట్లు ఉంటే మా పనోడు వెనకడికి ఎవడో చెప్తాడు, పనోడంట పందిరేస్తే పిచ్చికి వాలితే పడిపోయిందంట. అసలు మామూలుగా గాలి తక్కువగా ఉందని చెప్తున్నాడు ఈ మంత్రి. ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, మన ఏళ్తున్నారు. కాబట్టి తక్షణం మేము చెప్తున్నాం, మీరు పవర్ కట్స్ ఏం సావండి. పవర్ కట్స్ వలన రైతులు చచ్చిపోతున్నారు, అప్పులు తెచ్చుకున్నారు. రొయ్యల రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం అంచు నుంచి తడ నుంచి ఇచ్చాపురం దాకా, ఇచ్చాపురం నుంచి తడ దాకా రొయ్యల రైతులు ఆత్మహత్యలే. మీ మూలంగా పవర్ కట్టు, డీజిల్ దొరకదు, కొన్ని డీజిల్ బ్లాక్లో కొనుక్కుందామన్నా కూడా దొరకని పరిస్థితి. తక్షణమే డిమాండ్ చేస్తున్నాం డీజిల్ని వెంటనే. పెట్రోల్ మీకు ఏమన్నా టైట్ అయినా డీజిల్ ఇమీడియట్గా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా మోడీతో మాట్లాడమని చెప్పని. యుద్ధం జరిగినప్పుడు డీజిల్ టైట్ లేదు, యుద్ధం అయిపోయి 15 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోతుంది, ఇప్పుడు డీజిల్ టైట్ అంట. ఎందుకు దాని అర్థం? ఖచ్చితంగా ఆయిల్ కంపెనీల్లో కిరికిరి జరుగుతుంది. ఆయిల్ కంపెనీలు అడ్డం పెట్టుకుని వ్యాపారస్తులు రేట్లు పెంచి, అంటే రేపు ఎలక్షన్స్ అవ్వగానే ఒక బయట రూమర్ ఒకటి వినపడుతుంది, రేపు తమిళనాడు ఎలక్షన్ తమిళనాడు అయిపోయింది, బెంగాల్ ఎలక్షన్ 2వ విడత అయిపోగానే డీజిల్ రేట్లు పెంచుతారంట. అందుకోసమే ఈ తప్పుడు విధానం నడుస్తుంది అని చెప్పని దేశం మొత్తం కూడైకి వస్తుంటే పోటుగాడిని అని చెప్పే చంద్రబాబు ప్రభుత్వం డీజిల్ దొరుకుతుందని చెప్పని మంత్రులతో మాట్లాడిస్తాడు, రివ్యూలు చేస్తాడు. కాబట్టి ఇట్లాంటి సిగ్గునైన పనులు మానేసి తక్షణమే ప్రజలకి మీ పలుకుబడిని మోడీ గారితో మాట్లాడి డీజిల్ అందేచ్చుగా చేయమని చెప్పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే మోడీని తిడతాకైనా, రాహుల్ గాంధీని తిడతాకైనా వెనకాడదనేది అయ్యా తెలుగుదేశం బాబోవులారా తెలుసుకోండి.